ఇప్పుడే మనకు కూడా సమాచారం అందుతుంది. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా అనౌన్స్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందింది. వీళ్ళ ముగ్గురులో కూడా కావలి గ్రీష్మ పేరు ముఖ్యంగా యూత్ కోటాలో వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. దీంతో పాటు బీదా రవిచంద్ర, నేను ఇంతకు ముందే చెప్పాను, బీదా రవిచంద్ర పేరు కూడా దాదాపుగా ఖరారైందని చెప్పి సమాచారం అందింది. దీంతో పాటు బీటీ నాయుడు అయితే మాత్రం ఆయన అటువైపు నుంచి ఆయన అనంతపురం జిల్లా నుంచి బీటీ నాయుడు పేరు అనంతపురం కర్నూలు జిల్లాలు అంటే రాయలసీమకు ఒకటి ఇవ్వాలి కాబట్టి తప్పనిసరిగా రాయలసీమ నుంచి బీటీ నాయుడు పేరుని ఎంపిక చేశారు. బట్ బీటీ నాయుడు ఆల్రెడీ ఆయన ఇప్పుడు రిటైర్ అవుతున్న 5గురిలో కూడా ఒకటిగా ఉన్నారు. బీటీ నాయుడికి ఒక ప్రత్యేకమైన పార్టీ అధినేతతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకు అని అంటే బీటీ నాయుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉంచారు. స్వతహాగా బీటీ నాయుడు లాయర్ కూడా. అందువలన ఉదయం సాయంత్రం చంద్రబాబు నాయుడుతో అక్కడికి వెళ్ళి జైలుకు వెళ్ళి మాట్లాడి రావటం, ఆయన ఇచ్చిన ఆదేశాలను పార్టీ నేతలకు తెలియజేయటం, అదేవిధంగా పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, తర్వాత కేసుకు సంబంధించి ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా అప్పట్లో బీటీ నాయుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది. తనకి పార్టీ అధినేతతో ఉన్న సంబంధం నేపథ్యంలోనే బీటీ నాయుడు ఆ జైల్లో దాదాపుగా 53 రోజుల పాటు ఉదయం సాయంత్రం చంద్రబాబుని కలవటంతో ఆయనకు బీటీ నాయుడికి ఈసారికి రెన్యువల్ చేయాలి అని చెప్పి హైకమాండ్కు నిర్ణయించినట్టు తెలిసింది.